భారత హరిత విప్లవ పితామహుడు అండ్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. సో ఎంఎస్ స్వామినాథన్ ఫుల్ నేమ్ మానుకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఈయన 1925 ఆగస్టు 7వ తేదీన తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఈయన తండ్రి ఎంకే సాంబశివన్. స్వామినాథన్ గారికి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన తండ్రి చనిపోవడంతో అప్పటికి వారి కుటుంబం నిర్వహిస్తున్న హాస్పిటల్ చూసుకునేందుకు ఆయన డాక్టర్ ఫీల్డ్ని చదవాల్సి వచ్చింది. సో అదే సమయంలో 1943లో బెంగాల్లో తీవ్రమైన కరువును చూసిన స్వామినాథన్ గారు ఆకలితో ఎవ్వరూ చనిపోకూడదని నిర్ణయించుకున్నారు. సో అలా స్వామినాథన్ గారు డాక్టర్ ఫీల్డ్ నుండి అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలోకి అడుగులు వేశారు. స్వామినాథన్ గారు మన వ్యవసాయ రంగంలో ఎంతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఇవాళ మన దేశం 140 కోట్ల మందికి సరిపడే తిండి గింజల్ని పండించడమే కాకుండా అనేక ప్రపంచ దేశాలకు భారీ స్థాయిలో ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలో జరిగిన హరిత విప్లవ ఫలితం. సో గ్రీన్ రెవల్యూషన్, ఈ గ్రీన్ రెవల్యూషన్ భాగంలో ఆయన అధిక దిగుబడి ఇచ్చే వరి అండ్ గోధుమల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషి వల్లే మన దేశానికి ఆహార భద్రతను లభించింది. సో దీంతో స్వామినాథన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. సో దేశ వ్యవసాయ రంగానికి ఎంతో కృషి చేసిన స్వామినాథన్కి ఎన్నో అవార్డులు వరించాయి. సో 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్ అండ్ 1989లో పద్మవిభూషణ్ అవార్డు లభించాయి. ఇవే కాకుండా వరల్డ్లోని ప్రముఖ యూనివర్సిటీస్ నుండి 84 గౌరవ డాక్టరేట్లు వచ్చాయి. అలానే స్వామినాథన్కు 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు అందుకున్నారు అండ్ 1991లో ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.